హాయ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. గ్రూప్ వన్లో మనం మంచి జాబ్స్ అయినటువంటి ఆర్డీఓ, డిఎస్పీ లాంటి ఉద్యోగాలు సాధించాలంటే ప్రస్తుతం ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఎలా చదివి ఈ 31,000 మందిలో నుంచి మనం 563 మెంబర్స్లోకి రావాలి. అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళలోకి రావాలి. యాక్చువల్గా మనం ఒక్కొక్క పోస్ట్కి మనకి 50 మంది చొప్పున తీశారు కాబట్టి మనకు రియల్గా కాంపిటీషన్ ఎంత ఉంటుంది, 1:5 ఉంటుంది. అంటే దగ్గరగా మనకి ఒక 3,000 మందిలోనే పోటీ ఉంటుంది అనమాట. 1:5 ఉంటుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇంకా తక్కువే ఉంటుంది. ఈ 5లో గట్టిగా ఉండేవాళ్ళు మళ్ళీ 3-4 ఉంటారు. సో కాబట్టి మనం 1:5 ఉంది అనుకుందాం పోటీ, అంతే ఉంటుంది, అందుకన్నా ఎక్కువే ఉంటుంది. 45 అయితే మీకు పోటీనే కాదు, ఇంకా 1:5 కాదు, ఇంకా తక్కువే ఉంటుంది. సరే, మనం ఎంతమంది ఉన్నప్పటికీ మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి మన పని మనం చేయాలి, మన కష్టం మనం పడాలి. అలా పడితే మనం ఆ స్క్రిప్ట్ మీద చూస్తున్నట్టుగా ఆయనలాగా మీరు కూడా సెకండ్ ర్యాంక్ సాధించవచ్చు. గ్రూప్ వన్లో అయినా సెకండ్ ర్యాంకర్ అయినా మిస్టర్ జిఆర్ మధుసూదన్ ఆర్డీఓగా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓఎస్టీగా పనిచేస్తున్నాడు. ఏపీలో డిప్యూటీ సీఎంకి ఓఎస్టీగా పనిచేస్తున్నాడు. సరే, రైట్. ఆయనలాగా మీరు కూడా ఆ విధంగా మీ ఆనందాన్ని నాతో అలా పంచుకోవాలి అంటే మీరు కూడా కష్టపడి చదవాలి. అలా చదవాలంటే మీరు రోజు ఎన్ని గంటలు చదవాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తిప్పి కొడితే 3 నెలలు ఉన్నాయి. ఈ 3 నెలలు మీరు రోజు 12 నుంచి 15 గంటలు కష్టపడండి. ఇంతకుముందు మేము ఒక 6 to 8 అవర్స్ అయితే సరిపోద్ది అనేవాళ్ళం. కానీ ఇప్పుడు యుద్ధం రానే వచ్చింది కాబట్టి మన సన్నద్ధం అవ్వాలి, తప్పదు. యుద్ధంలోకి మనం ప్రవేశించాలి అంటే, యుద్ధంలో విజయం సాధించాలంటే మనం పోరాడాల్సిందే. కాబట్టి దీంట్లో కూడా మనం ఎక్కువ పోరాడాల్సిందే. అందుకని మీరేం చేస్తారంటే 12 నుంచి 15 గంటలు కష్టపడండి. రోజు ఒక పేపర్ని 2 గంటలు చొప్పున వేసుకున్నా 12 గంటలు వస్తాయి. ఒక 3 గంటలు రైటింగ్ ప్రాక్టీస్ పెట్టుకోండి, 15 గంటలు. లేదా ఒక్కొక్క పేపర్ 1.5 అవర్ వేసుకున్నప్పుడు కూడా మీకు ఒక 9 గంటలు ప్లస్ రైటింగ్ ప్రాక్టీస్కి ఒక 3 గంటలు, మొత్తం 12 గంటలు. 12 గంటలకు తగ్గకుండా 15 గంటలకు పెరగకుండా చూసుకోండి. ఇక మిగిలిన 10 గంటల్లో మీ డైలీ యాక్టివిటీస్, మీ నిద్రపోవటం, మీ ఫుడ్, అవన్నీ కూడా దాంట్లో చూసుకోండి. ఇలా ఈ 95 రోజులు, ఇంకా మనకి 95 రోజులు 96 రోజులు ఉంటాయి. ఈ 95-96 రోజులు బాగా కష్టపడండి. ఖచ్చితంగా మీరు గ్రూప్ 1 సాధించి మీరు ఆ విధంగా సెకండ్ ర్యాంక్ సాధించి మంచి ఓఎస్టీ లాంటి మంచి పోస్టులకు వెళ్ళడం, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఆ తర్వాత ఐఏఎస్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. మీకు ఐఏఎస్ కూడా వస్తుంది అనమాట, ఇది ఆర్డీఓలు అయ్యారంటే. సో కాబట్టి ఈ విధంగా కష్టపడండి, టెస్టులు రాయండి. నేను మళ్ళీ ఎప్పుడు అడిగినా ఇదే చెప్తాను, మీరు మెయిన్స్ టెస్టులు రాయకుండా సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. టెస్టులు రాయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, బాగా కష్టపడండి, బాగా మైండ్ వర్క్ చేయండి. బాగా ఏం నేర్చుకున్నాం చూడకుండా రాయండి. రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఇది చూసి రాయమని కాదు దాని అర్థం. మీరు ఏం చదివారో, ఎంత రాయగలుగుతున్నారో ఒక పేపర్ మీద రాయండి. అదే కదా టెస్ట్ సిరీస్ అంటే. అక్కడ రాస్తే కదా తెలిసేది మీరు ఏం చదువుతుంది, ఏం రాస్తున్నారు అనే విషయం. సో ఫ్రెండ్స్, కాబట్టి టాప్ మోస్ట్ జాబ్ రావాలంటే ఇక్కడ నుంచి 12 నుంచి 15 గంటలు, ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 గంటలు వచ్చేటట్టు చూసుకోండి. ఒక్కొక్క పేపర్కి 2 గంటలు. ప్రతిరోజు వీలైతే 6 పేపర్లు టచ్ చేయండి. 6 పేపర్లు ప్రతిరోజు టచ్ చేయండి వాటి నుంచి. ఒకవేళ అలా కుదరకపోతే 3 పేపర్లు ఒకరోజు, 3 పేపర్లు ఒకరోజు టచ్ చేయాలి. అంటే చదవటం, రాయటం చేయండి. అంతేగాని గ్యాప్ ఇవ్వకండి. ఒక సబ్జెక్టు వారం అట్లా చదివారంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వటం కష్టం. ఓకే, రైట్. మీరు కూడా అలా గ్రూప్ 1లో సెకండ్ ర్యాంకు, ఫస్ట్ ర్యాంకు లాంటి మంచి ర్యాంకులు సాధించి తెలంగాణలో మంచి ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అన్నింటికి మించి టెస్ట్ సిరీస్ రాయండి. ఖచ్చితంగా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ రాయండి. మీకు నేను దగ్గరుండి మిమ్మల్ని దగ్గర పెట్టుకుని కరెక్ట్ చేసి మీకు మార్క్స్ వేస్తాం. ఇప్పుడు మేము ఉదాహరణకు ఒక పేపర్కి 15 నుంచి 20 టెస్టులు పెడతాం. మీరు నా దగ్గర ఒక 7 to 8 టెస్టులు రాస్తే చాలు. మీరు అంతకన్నా ఎక్కువ రాయవలేదు. అక్కడ దాకా రాస్తేనే నేను మీకు డిసైడ్ చేస్తాను. ఇక మీ ఇష్టం, రాయండి, రాయకపోండి. అట్లీస్ట్ ఒక 7 to 10 టెస్టులు రాయండి ఒక్కోదానికి. మీకు ఏ సక్సెస్ అవుతారో, ఏ ర్యాంక్ వస్తుందో కూడా నేను చెప్తాను మీకు. కేవలం మీ రైటింగ్ స్కిల్స్ని బట్టి, మీరు రాసే విధానాన్ని బట్టి, మీరు ఏ మిస్టేక్స్ ఉన్నా, ఏం రాసినా, ఎలా రాసినా
దాన్ని నేను దగ్గరుండి కరెక్ట్ చేస్తాను. ఇక్కడే మొఖమాట పడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. నేను ఉందే అందుకు, మీరుంది తెలుసుకోవడానికి. మీరు గ్రూప్ 1 అధికారులు అవ్వడం కోసం, మిమ్మల్ని చేయడం కోసం నేనున్నాను. కాబట్టి నేను చక్కగా అన్నీ చూసి చెప్తాను మీకు. నా అనుభవం అంతా రంగరించి పోస్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.